హలో అందరికీ. ఈరోజు బంగాళదుంప మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. అందరిళ్ళల్లో జనరల్‌గా ఇలా కళ్ళున్నవి దీన్ని స్టెమ్స్ అని కూడా అంటారు. ఒకటో రెండో ఉంటాయి. ఇన్ కేస్ లేకపోయినా కూడా నార్మల్ బంగాళదుంప ఇలా కళ్ళున్నవి ఎక్కువ కళ్ళున్న బంగాళదుంపలు ఒకటో రెండో తీసుకోండి. సో దీని నుంచి మీరు ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. సో ఇప్పుడైతే నా దగ్గర ఇలా స్టెమ్స్ వచ్చిన పొటాటోస్ ఒక 2 ఉన్నాయి కాబట్టి వీటిని ఒక్కొక్కటిని చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 పీసెస్‌గా కట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీవి పెద్ద పొటాటోస్ అయితే ఒక 3, 4 పీసెస్‌గా కూడా కట్ చేయొచ్చు. ఆ కళ్ళు మాత్రం వాటిని టచ్ చేయకుండా మిగిలిన పార్ట్‌లో ఎక్కడో ఒక చోట కట్ చేయండి. వీటిని పెంచుకోవడం కోసం నేను 12 ఇంచ్ డెప్త్ ఉన్నది అండ్ 12 ఇంచ్ వైడ్ ఉన్న ఈ పాట్‌ని తీసుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా పాట్‌లోనే పెట్టాను. సో అవి చాలా సక్సెస్ అయింది. సో అందుకే ఈసారి కూడా పాట్‌లోనే పెడుతున్నాను. ఇన్ కేస్ మీకు రేస్డ్ బెడ్స్ ఉన్నా గానీ లేకపోతే గ్రోయింగ్ బ్యాగ్స్ ఉన్నా గానీ అంత సైజులో ఉన్నది ఏదైనా ఉంటే తీసుకోండి. సో దీని నిండా నేను ఇక్కడ గార్డెన్ సాయిల్‌ని ఫిల్ చేస్తున్నాను. ఎనీ పాటింగ్ మిక్స్‌ని కూడా ఫిల్ చేయొచ్చు. మనం ఏదైతే పాట్‌ని తీసుకున్నామో దానికి జస్ట్ 1/3 మాత్రమే ఈ సాయిల్‌ని ఫిల్ చేయండి. సో మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని షూట్స్ పైకి కనిపించేలా సాయిల్ పైన ప్లేస్ చేయాలి. నేను ఈ 12 ఇంచ్ డెప్త్ ఉన్న పాట్‌లో 2 బంగాళదుంపల్ని పెడుతున్నాను. ఈ సైజ్ పాట్‌కి మినిమమ్ 2 లేకపోతే మాక్సిమం 3 బంగాళదుంప పీసెస్ ఉండేలా ప్లాంట్ చేయండి. ఎందుకంటే మనకి స్పేస్ ఎక్కువ కావాలి లోపల రూట్స్ ఫామ్ అయ్యి పొటాటోస్ ఫామ్ అవ్వడం కోసం. ఇలా వన్స్ మనం పొటాటోస్ పెట్టేశాక ఓన్లీ జస్ట్ ఈ పొటాటో పీసెస్ కవర్ అయ్యేటట్టు ఉండేలా మాత్రమే కొంచెం సాయిల్‌ని వేయండి. నేనైతే ఇక్కడ కొంచెం కంపోస్ట్‌ని కూడా వేస్తున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేసిన సాయిల్ జస్ట్ గ్రౌండ్ సాయిల్. దాంట్లో ఎలాంటి ఫర్టిలైజర్స్ ఏమీ లేవు. సో ఇక్కడ ఆర్గానిక్ కంపోస్ట్ వేస్తున్నాను. జస్ట్ ఒక 1/2 ఇంచ్ లేయర్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఈ మొత్తం మట్టంతా తడిచేలా ఫుల్‌గా వాటర్ చేసేయండి. పొటాటోస్‌కి హై టెంపరేచర్స్ అవసరం లేదు. సో బాగా సమ్మర్‌లో ప్లాంట్ చేస్తున్నట్టయితే షేడెడ్ ఏరియాలో పెట్టండి. లేకపోతే మన సియాటల్ లాంటి ప్లేసుల్లో సన్నీ ఏరియాలో పెట్టినా కూడా బాగా పెరుగుతాయి. ఎక్కడైతే మీ గార్డెన్‌లో సన్ ఎక్కువగా పాస్ అవుతుందో ఆ లొకేషన్‌లో ఈ పాట్స్‌ని ప్లేస్ చేయండి. సో మీకు వితిన్ 5 డేస్‌లో ఆకులు కనబడతాయి. ఇది నేను పెట్టిన పొటాటో ఆఫ్టర్ 5 డేస్ మాట. ఇలా ఆకులు కనబడుతున్నాయి. 2 కుండీల్లో సమానంగా ఆకులు కనబడుతున్నాయన్నమాట. ఇది ఇంకొక 10 డేస్ తర్వాత దీని అప్డేట్. సో ఇప్పుడైతే మనం ఈ ఆకులు బాగా పెరిగినాయి కదా అండ్ కాడలకి అండ్ మట్టికి బేస్‌కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు దీనికి ఇంకొంచెం సాయిల్‌ని ఫిల్ చేద్దాము. మనం ఇలా స్టెమ్ పెరుగుతున్న కొద్దీ దాన్ని ఎక్కువ సాయిల్‌తో కవర్ చేస్తే అది లోపల అండర్ గ్రౌండ్‌లో మోర్ స్టెమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ మోర్ పొటాటోస్ వస్తాయన్నమాట. సో ఇది ప్రాసెస్. జనరల్‌గా పొటాటోని మనం ప్లాంట్ చేసినప్పుడు మినిమమ్ సాయిల్‌తోనే ప్లాంట్ చేస్తాము. అది పెరుగుతున్న కొద్దీ ఎక్కువ సాయిల్‌ని యాడ్ చేస్తూ పోతామన్నమాట. దానివల్లే మనకి ఎక్కువగా పొటాటోస్ వస్తాయి. సో ఈ చిన్న లాజిక్‌ని ఫాలో అయ్యి మీరు ఈ పొటాటోస్‌ని ఈజీగా గ్రో చేయొచ్చు. సో నేను ఇక్కడ ప్రతి పాట్‌లో ఇంకొంచెం సాయిల్‌ని హాఫ్ సాయిల్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ స్టెమ్స్ కవర్ అయ్యేంత వరకు. సో ఇది ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని మనం మళ్ళీ సన్నీ ప్లేస్‌లో పెట్టి రెగ్యులర్‌గా నీళ్లు పోస్తూ ఉండాలి. మళ్ళీ ఇప్పటి నుంచి ఈ మొక్కలు ఇంకొంచెం పెరుగుతాయి కదా! అప్పుడు ఆ పాట్‌కి ఆ గీత వరకు సాయిల్‌ని నింపేస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ మనం హార్వెస్ట్ చేసేంత వరకు దీన్ని కదిలించక్కర్లేదు. జస్ట్ ఎవ్రీ డే వాటర్ చేయడం మాత్రమే. ఇప్పుడు చూసారు కదా! ఇది ఒక 1 మంత్ తర్వాత అప్డేట్. ఇక్కడ ఇప్పుడు ఇది చాలా పెద్దగా పెరిగాయి కాబట్టి దీనికి ఈ పాట్‌ని ఫిల్ చేసేస్తున్నాను సాయిల్‌తో. అండ్ సాయిల్ వేసే ముందు దీనికి కొంచెము ఫర్టిలైజర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ
నేను ఆల్ పర్పస్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ వర్మి కాస్టింగ్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ పాట్కి ఒక గుప్పుడు యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది వర్మి కాస్ట్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన సాయిల్ని యాడ్ చేసేసి ఇంకా నీళ్ళు పోయడమే. మళ్ళీ మనకి హార్వెస్ట్ చేసేంత వరకు దీన్ని కొత్త సాయిల్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదంతా లాస్ట్ ఇయర్ నేను ఇలాగే పెంచి మంచి హార్వెస్ట్ చేసుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ దీని తర్వాత ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది అండ్ ఈ పొటాటోస్ ప్లాంట్స్కి దాన్ని ఎలా కేర్ చేయాలి అండ్ ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలో చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇదండి కంప్లీట్గా. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ ఆర్ 2 months ఆఫ్ అప్డేట్ పొటాటోస్ నుంచి ఇంతవరకు పెంచడము. సో మీరు కూడా తప్పకుండా పొటాటోస్ని ట్రై చేయండి. చాలా ఈజీ. అండ్ ఈ ఆకుకి నేనైతే లాస్ట్ టైం అయితే ఎప్పుడు పెస్ట్ చూడలేదు. చాలా ఫ్రెష్, హెల్దీగా, గ్రీన్గా చాలా మంచిగా పెరుగుతాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. హ్యాపీ గార్డెనింగ్.